కాంగ్రెస్ పట్టించుకోలేదని, ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదని. కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. ఎన్నాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాటం చేశారు కదా, ఫ్లోరైడ్ బాధితులు అక్కడ వెళ్ళొచ్చారు కదా, 5 ఏళ్లలో పూర్తి చేశాడు కదా కేసీఆర్ అక్కడికి. మరి 30 ఏళ్ళు పట్టిందా? ఇది గొప్పతనమా? ఇది విజనా? ఇది అద్భుతమా? ఇది సక్సెస్సా? దాన్ని ఈనాడు ఫ్రంట్ పేజీ పెట్టి ఇప్పుడు రాస్తోంది ఎంత పర్సంటేజ్ అని. ఇలా ఈ సిగ్గులేని మీడియాకి, ఈ సిగ్గులేని జనాలకి నేను ఆ రోజున చేసి అక్కడ ఇదండి సంగతి. ఇది 30 minutes స్టోరీలు ప్రకాశం జిల్లా మీద. నేను ఆ ఏరియాకి వెళ్ళి చేసి వచ్చా స్టోరీలు ఆ రోజున. ఇదే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణలోనే కాదురా ఆంధ్రాలో కూడా ఈ పరిస్థితి ఉంది అని ఇచ్చాను నేను స్టోరీలు. విజయనగరం జిల్లా కిడ్నీల సమస్యల దగ్గర నుంచి ఇక్కడ దాకా డిబేట్లు పెట్టాను నేను ఆ రోజున. ఆంధ్ర గురించి నాకుంది ఆ ఫీలింగ్. తెలంగాణ ఉద్యమం టైంలో నిజం నల్గొండలో ఎట్టుందో ఇక్కడ కూడా అట్లాగే ఉన్నాయి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఇచ్చే కరెక్ట్ మీరు అంటున్నది. ఆంధ్ర పాలకులు అనొద్దు, అక్కడ పాలకులు అనండి ఎవడైనా సరే అంతే అనే పదం వాడా నేను. ఆంధ్ర పాలకులను ఎందుకు అంటారు? ఎందుకంటే ఆంధ్రాలో కూడా తెచ్చింది కదా ఇట్లాంటి పరిస్థితి. మరి ఆంధ్రాకి కూడా చేయనప్పుడు ఇప్పుడు ఆంధ్ర పాలకుడు తెలంగాణ పాలకుడు అందాం అక్కడ. ఎందుకంటే మధ్యలో మరిజానారెడ్డి పరిపాలించాడు, ఇంకోళ్ళు పరిపాలించారు కదా తెలంగాణ వాళ్ళు కూడా. కాబట్టి అది తెలంగాణ వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేశారు అందామా? కాదయ్యా, అది పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఇవాళకి కూడా రోడ్డు పవన్